విజయవాడ కనకదుర్గమ్మకి ముక్కు పుడక ఎలా వచ్చిందో మీకు తెలుసా? ఒకప్పుడు కృష్ణమ్మ భూమి మొత్తం నీరు పారాలి అనే ఆజ్ఞతో భూమి చుట్టూ ప్రవహిస్తూ ఉంటుంది. అలా ప్రవహిస్తూ చివరికి బెజవాడ దగ్గరికి వస్తుంది. సముద్రంలో కలవడానికి వెళ్తున్న కృష్ణవేణి నదికి అడ్డుగా ఇంద్రకీలాద్రి పర్వతం ఎదురవుతుంది. అప్పుడు కృష్ణవేణమ్మ ఇంద్రకీలాద్రి ముందు నిలబడి చేతులు జోడించి మనస్ఫూర్తిగా వేడుకుంటుంది, నాకు దారి ఇవ్వు, నా గమ్యాన్ని చేరాలి అని. అప్పుడు ఇంద్రకీలాద్రి ఇలా అంటుంది, నేను ఎన్నో సంవత్సరాలు తపస్సు చేశాను. నా భక్తికి మెచ్చి దుర్గమ్మ నా మీదే కొలువై ఉంది. ఇప్పుడు నేను నీకు దారి ఇస్తే నువ్వు ఈ ఇంద్రకీలాద్రిని ఏం చేస్తావో? అప్పుడు కృష్ణమ్మ చేతులు జోడించి కన్నీళ్లతో కొండపైన ఉన్న కనకదుర్గమ్మని ప్రార్థిస్తుంది. కనకదుర్గమ్మ కరుణించి ఇలా అంటుంది, నువ్వు అనుకున్నది జరుగుతుంది, కానీ నాకు నీ దగ్గర్నుంచి ఒకటి కావాలి. దానికి కృష్ణవేణమ్మ సరే ఇస్తాను అనంటుంది. దుర్గమ్మ నవ్వుతూ, నువ్వు ఈ ఇంద్రకీలాద్రికి ఏమీ చేయకుండా ఈ ఇంద్రకీలాద్రికి ఒక బెజ్జం ఉంది, నువ్వు ఆ బెజ్జం నుండి ప్రవహించు అని చెబుతుంది. దానికి కృష్ణవేణమ్మ అంగీకరించి నీకు నా దగ్గర నుండి ఏం కావాలి అని అడగగా దుర్గమ్మ నవ్వుతూ, నాకు నీ ముక్కు పుడక చాలా నచ్చింది, దాన్ని నాకు అరువుగా ఇస్తావా అని అడుగుతుంది. దానికి కృష్ణవేణమ్మ సరే అని ఆమె ముక్కు పుడకని తీసి దుర్గమ్మకి అరువుగా ఇస్తుంది. అలా ఇస్తూ ఇలా అంటుంది, ఈ కలియుగం అంతం అయ్యే సమయంలో నేనే కొండ మీదకి ఎగసి నా ముక్కు పుడకను తిరిగి తీసుకుంటాను అని చెప్పి ఇంద్రకీలాద్రికి ఉన్న బెజ్జం ద్వారా కృష్ణవేణమ్మ ప్రవహించి సముద్రంలో కలిసిపోతుంది. అప్పట్నుంచి ఆ బెజ్జం వాడగా పిలువబడిన ప్రదేశం ఇప్పటి బెజవాడ, విజయవాడగా మారింది. ఎప్పుడైతే కృష్ణానది నీళ్లు నిజంగా అమ్మవారి ముక్కు పుడకను తాకుతాయో అప్పుడు ఈ ప్రపంచానికి ప్రళయం వస్తుంది. అప్పుడు కలియుగం అంతమవుతుంది అని పెద్దలు నమ్ముతారు. దుర్గమ్మ అంటే మీకిష్టమా? జై దుర్గాదేవి అని కామెంట్ చేసి సబ్స్క్రైబ్